నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. ప్రతి మాసంలో మనం చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు, మరి అదేవిధంగా పక్ష ఫలాలు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మరి నూతన సంవత్సరం అని చెప్పేటువంటి ఆంగ్ల నూతన సంవత్సరం అయినటువంటి జనవరి 2024 గాను జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయి, మరి ఈ ఫలితాల మూలంగా మనకు వచ్చేటువంటి ఆనందం, సంతోషం, కష్టం, సుఖం ఇవన్నీ ఉంటాయి. వీటిని కష్టాలు ఉన్నప్పుడు కానీ, ఏదైనా మనకు చెడు జరుగుతుంది అనేప్పుడు కానీ కొంత సుగమం చేసుకోవడం కోసం ముందుగా ఈ ఫలితాలను తెలుసుకోవాలి. మరి ఆ విధంగా తెలుసుకునేటప్పుడు అందరికీ అలాగ ఉంటుందా అంటే కొంతవరకు మనకి ఇది దాదాపు ఓన్లీ 30% అని చెప్పచ్చు. ఎందుకంటే జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల వల్ల ఉండేటువంటి కారణాలు వేరు, ఇప్పుడు వేరు. అయినా సరే గ్రహాల యొక్క స్థితిని బట్టి, యుతిని బట్టి, వాటి యొక్క దృష్టిలను బట్టి ఉండేటువంటి స్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం ఈ 15 రోజులకు గాను ఒక్కొక్కరి వారి ఉద్యోగ, వ్యాపార అదృష్టాలు ఎలా ఉంటాయి, కుటుంబంలో ఎలా ఉంటుంది, సంతానంలో ఎలా ఉంటుంది, లేదా ఓవరాల్గా వారికి ఈ 15 రోజుల కాలంలో రాబోయే మంచి చెడు ఈ విషయాలను తెలుసుకోవాలంటే ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో చూడాలి. గ్రహస్థితి కనుక చూసినట్టయితే మేషంలో గురువు ఉన్నారు, కన్యలో కేతు, తదుపరి వృశ్చికంలో బుధ, శుక్రులు. అయితే బుధుడు 8వ తారీఖు మళ్ళీ మార్పు చెంది ధనుసులోకి వెళ్తాడు. ధనుసులో రవి, కుజులు ఉన్నారు. ఇక కుంభంలో శని, తర్వాత మీనంలో రాహు. ఇది గ్రహస్థితి. మరి ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. తదుపరి రాశి ధనుస్సు. ధనుసు రాశి వారికి ఈ 15 రోజులు ఎలా ఉంటుంది అంటే జనవరి 1 నుండి జనవరి 15 వరకు ఎలా ఉంటుంది అంటే 1లో రవికుజులు ఉన్నారు. అంటే తనుభావంలో రవికుజు ఉంటే అంతా కూడా డామినేటింగ్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికి కూడా అంతా కూడా మేము చెప్పిందే వినాలి, మేము అనుకున్నట్టుగా కావాలి అని అనుకున్నప్పటికి కూడా, ఎందుకంటే కుజుడు ఉన్నాడు కాబట్టి కాస్త కోపంగా మాట్లాడడం, ప్రతిదీ కూడా అధికారికంగా చలాయమని చేయడం అనేటువంటి విషయం ఉంటుంది. కొద్దిగా ఈ విషయంలో కొద్దిగా తగ్గించుకోవాలి. 3లో ఉన్నటువంటి శని మూలంగా శనిశ్చరుడు 3లో ఉన్నాడంటే కమ్యూనికేషన్లో కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మాట్లాడేటప్పుడు మన ఇంట్లో మాట్లాడినా, బయట మాట్లాడినా, మన కార్యాలయంలో మాట్లాడినా, సమాజంలో మాట్లాడినా కొద్దిగా తగు జాగ్రత్తతో మాట్లాడాలి. అట్లాగే ఇక్కడ 4లో కూడా అంటే గృహస్థానంలో రాహు ఉన్నాడు. అంటే ఇంట్లో కూడా ఈ మాట్లాడడం అనేటువంటి ఒక్క మాట చాలు, ఇక మనం కోపంగా మాట్లాడడం, గట్టిగా మాట్లాడడం, డామినేట్ చేయడం వీటన్నిటి మూలంగా ఇవి ఇంట్లో కూడా అల్లకల్లోలం రేపేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక 5లో ఉన్నటువంటి గురువు మూలంగా మాత్రం ప్రాథమిక విద్య అభ్యసించే అటువంటి వారికి అద్భుతమైనటువంటి విద్య, అంటే చక్కగా ఈ 15 రోజులు చూస్తే ఎక్కడ చూసినా ఫస్ట్ క్లాస్ అంటుంటారు కదా, ఆ విధంగా చక్కటి ఆలోచన, యోజనతో చక్కటి విద్యను అభ్యసించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు సంతానానికి చక్కటి ఆరోగ్యం, సంతానానికి మంచి ఈ 15 రోజులలో ఎటు చూసినా కూడా సంతానం మూలంగా మనం ఆనందపడే విధంగా, సంతానం అభివృద్ధిలోకి వచ్చే విధంగా, సంతానానికి అన్ని సంతోషకరమైనటువంటి విషయాలే మనం వింటూ ఉంటాం. ఇక దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ స్థానంలో కానీ, మనం చేసేటువంటి ఏ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏదైనా సరే మనకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. పర్వాలేదులే, ఏమవుతుందిలే అనేటువంటి ఒక వైరాగ్య భావాన్ని మాత్రం పెంచుకోకూడదు. కేతువు ఉన్నాడు కాబట్టి అలాంటిది ఉంటుంది, అలా ఉంది అని మనం తెలుసుకొని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం ఫోక్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి భావంతో ఉన్నట్టయితే సరిగ్గా ఉంటుంది. ఇక వ్యయభావంలో ఉన్నటువంటి బుధ గురువుల వల్ల చక్కగా మోక్షస్థితి అయితే అంటే పూజలు, తీర్థయాత్రలు ఇలాంటివన్నీ చేస్తూ చక్కగా ఉండగలుగుతారు. ఏదైనా మనం ఏ పని చేయాలనుకుంటే ఆ పని, ఎవరైనా విదేశీ యానం చేయాలనుకున్న వాళ్ళు వృత్తిరీత్యా కానీ, ఉద్యోగరీత్యా కానీ, లేదు తీర్థయాత్ర సందర్శన రీత్యా కానీ ఎట్లాగైనా సరే వెళ్ళాలనుకునేటువంటి వారికి కూడా చక్కగా మార్గం సుగమం అవుతుంది అని చెప్పొచ్చు. ఏది ఏమన్నా సరే మనకి ఇక్కడ ఉన్నటువంటి అంటే
నవగ్రహాల దగ్గరికి అయితే మనం వెళ్ళాలి, నవగ్రహాలను అయితే పూజ చేయాలి. ముఖ్యంగా ధనుసు రాశి వారికి కొంచెం స్థితిలో ఏంటంటే పూజలు ఎక్కువగా చేసినట్టయితే ఈ రకమైనటువంటి ఆ మధ్యలో మనకు చెడు కలిగించేటువంటి కొద్దిగా విపరీత భావాలు కలిగించేటువంటి కుజుడు కానీ శని కానీ వీటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అయితే లేకుండా ఉంటాయని చెప్పచ్చు. విన్నారుగా. మరి ఇప్పుడు ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు, గోచార పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు, మన జన్మజాతకంలో ఎలా ఉన్నప్పటికీ ఈ పైన కనిపిస్తున్నటువంటి ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాల స్థితిగతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి, గ్రహాల కలయికని బట్టి ఈ 15 రోజుల వరకు ఎవరికి ఎలా ఉంటుందో చూసాం. అంటే దీన్ని పూర్తిగా ఇలాగే మాకు జరుగుతుంది అనేటువంటి భావన కాకుండా, మనకు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంటే దానికి అనుగుణంగా దీన్ని కొంత మనం తీసుకుంటూ ఉంటాం. మనకు నిజంగా మన జాతకంలో ఉన్నటువంటి కలిసి వచ్చే యోగించే గ్రహాలు ఏవి ఉన్నాయి ఏంటి అన్నది కూడా కొంత పనిచేస్తుంది. కాబట్టి పూర్తిగా అయితే కాదు, కానీ కొంతవరకు ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఫలితాలు వస్తాయి అన్నది మాత్రం తెలుస్తుంది. ఏది ఏమన్నా గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి మనకు అంటే రాశిలో కానీ ద్వితీయంలో కానీ ఇంకెక్కడైనా సరే మనకు ఉన్నటువంటి భావాల్లో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఏమేమి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అని మనం తెలుసుకున్నప్పుడు కొద్దిగా ఆ పరిహారాల మూలంగా ఏదైనా మనకి కష్టం కొద్దిగా అంటే ప్రయాణ ఇబ్బందులు కానీ కొంచెంగా ఎక్కడైనా ఏదైనా అనిపించినా ఈ పరిహారాలతో మనకి ఆ చెడు ప్రభావం అనేది ఉండకుండా ఉంటుంది. అందువల్ల మనం అందరూ కూడా సుఖంగా ఉండాలని భావించేటువంటి భావనే అయినప్పటికీ గ్రహశాంతి అనేటువంటిది, ఎందుకంటే మనం గ్రహాల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి, దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా ఏదైనా తమ యొక్క ఇష్టదైవాన్ని ఇంటిలో వెలుపును నిత్యం ప్రార్థించినట్టయితే ఈ ఇబ్బందులు ఏవి ఉండవు. అందరం సుఖంగా ఉండాలి, అందరూ ఉండాలి, అందులో మనం ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.